సో హాయ్ హలో ఫ్రెండ్స్, మనందరికీ తెలిసిందే 2 days బ్యాక్ మనకి గ్రూప్ డి రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. అయితే అందులో చాలా తప్పులు ఉన్నాయి. ఆ తప్పులన్నిటికీ కూడా ఇంకా ఎలాంటి గవర్నమెంట్ నుండి ఎలాంటి అఫీషియల్ నోటీస్ కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. అంటే వాటి మార్క్స్ అనేవి కరెక్ట్ చేస్తారా చేయరా ఏంటనేది ఇంకా మనకి ఇన్ఫర్మేషన్ లేదు. అయితే మనకి షార్ట్ లిస్ట్ సంబంధించి మనకి ఆల్రెడీ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో పీఈటీకి అనేది ఒక నోటీస్ రిలీజ్ చేశారు. అయితే చాలామంది అడుగుతున్నారు ఏంటంటే, భయ్యా పీఈటీ అనేది ఎప్పుడు కండక్ట్ చేస్తారు, ఎలా ఉంటుంది ఏంటని చాలామంది అడుగుతున్నారు. అయితే దానికి సంబంధించి మనకి చూడండి, క్యాండిడేట్స్ లిస్ట్ అనేది ఫిజికల్ టెస్ట్కి రిలీజ్ చేశారు కదా. సో అందులో ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళందరివి ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్లు ఇచ్చారు. అయితే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి, అండ్ 5th paragraphలో మనకి ఇక్కడ లాస్ట్లో చూసుకున్నట్టయితే చూడండి, అకార్డింగ్ టు పీఈటీ షెడ్యూల్ ఫర్ ప్రొవిజనల్లీ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ షాల్ బీ పబ్లిష్డ్ ఆన్ ద అఫీషియల్ వెబ్సైట్స్. ఓకేనా. అండ్ అంతేకాకుండా ఎస్ఎంఎస్, అంతేకాకుండా ఈమెయిల్ ద్వారా వాళ్ళకి తెలియజేస్తామని చెప్పారు. అయితే దీనికి సంబంధించి ఈ కాల్ లెటర్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే దీనికి సంబంధించి ఈ కాల్ లెటర్స్ అనేవి మనకి ఈ 15th నుండి స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ ఆల్రెడీ చెప్పారు 15th నుండి స్టార్ట్ అవుతుందని. అంతేకాకుండా మనకి 4th week ఆర్ 3rd week నుండి లేదా 4th week నుండి స్టార్ట్ అవుతాయి. సో దీనికి సంబంధించి అంటే 25th ఆర్ 27th నుండి మనకి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది ఏంటి పీఈటీ సెలక్షన్స్ అనేవి. అయితే ఇది మ్యాటర్, ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళందరూ కూడా పీఈటీకి రెడీగా ఉండండి. సో పీఈటీ అనేది ఆల్రెడీ ఒక 2 months బ్యాక్ నుండి ప్రిపేర్ అయ్యి ఉంటే క్లియర్గా మీరు అటెంప్ట్ చేయగలరు. 1 month అయినా చాలు. సో మంచి హార్డ్ వర్క్ అనేది ఉంటే సరిపోద్ది. అయితే పీఈటీ ఎలా కండక్ట్ చేస్తారు, పీఈటీ తర్వాత ఏంటి అని చూసుకున్నట్టయితే ఇప్పుడు మీకు అది చూపిస్తాను. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే చూడండి, మనకి ఫస్ట్ అమ్మాయిలకి చూసుకున్నట్టయితే ఓకేనా, అమ్మాయిలకి టెస్ట్ అండ్ క్యారీ అండ్ రన్ అనమాట. క్యారీ అండ్ రన్ అంటే మీరు 20 kg బరువు పట్టుకొని 2 minutesలో 100 meters పరిగెట్టాల్సి ఉంటుంది. నెక్స్ట్ అబ్బాయిలు క్యారీ అండ్ రన్ అనే ఒక ఈవెంట్. సో ఈ ఈవెంట్లో అబ్బాయిలు 35 kg బరువు పట్టుకొని 2 minutesలో 100 meters పరిగెట్టాలి. ఇక అమ్మాయిలకి అబ్బాయిలకి డిఫరెన్స్ ఏంటంటే వెయిటింగ్లో. ఓకేనా, వాళ్ళకి 20 అయితే అబ్బాయిలకి 25 kgs. నెక్స్ట్ అమ్మాయిలకి లాంగ్ డిస్టెన్స్ రన్నింగ్ ఒకటి ఉంటుంది. దీంట్లో మీరు చూసుకున్నట్టయితే 5 minutes 40 secondsలో మీరు 1000 meters రన్ చేయాల్సి ఉంటుంది. అదే అబ్బాయిలు అనుకోండి, సో 4 minutes 15 secondsలో 1000 meters పరిగెట్టాల్సి ఉంటుంది అనమాట. అబ్బాయిలకి అమ్మాయిలకి ఇక్కడ ఓన్లీ టైం గ్యాప్ ఒకటే మనకి ఇవ్వడం జరిగింది. ఫస్ట్ దాంట్లో మాత్రం వెయిటింగ్ అనేది డిఫరెంట్గా ఇచ్చారు. సో ఇది అయిపోయిన తర్వాత ఫైనల్లీ ఇందులో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి ఫైనల్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. సో ఇది ఫైనల్ స్టేజ్ అనమాట. ఇంకా 2 ఉన్నాయి. ఎవరైతే షార్ట్ లిస్ట్ అయ్యారో వాళ్ళు పీఈటీలో కానీ క్వాలిఫై అయినట్టయితే నెక్స్ట్ వాళ్ళని షార్ట్ లిస్ట్ చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఓకే అవుతారనమాట. ఓకేనా. సో ఇది డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఎవరైతే ఆల్రెడీ నేను డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం ఒక వీడియో చేశాను, అది చూస్తే ఎలాంటి డాక్యుమెంట్స్ ఉండాలో కూడా మీకు అర్థమవుద్ది. ఇంతకేసి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అంతేకాకుండా రిజల్ట్స్ మళ్ళీ ఏమైనా చేంజ్ చేసే అవకాశం ఉందా లేదని ఇన్ఫర్మేషన్ ఏదైనా వస్తే మళ్ళీ మీకు చెప్తాను. బట్ డేట్స్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి. ఒకవేళ క్యాన్సిల్ చేసినట్టయితే మళ్ళీ ఇప్పుడు ఇచ్చిన ఈ పీఈటీ డేట్స్ అంటే ఈ March 4th week ఏదైతే అన్నారో అది కొంచెం మళ్ళీ పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉంటుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.